హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ నైనికా డాన్సెస్. ఢీ షోలో ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ అటు ఢీ అయిపోయిన తర్వాత రీల్స్లో మళ్ళీ డాన్సర్గా చూసిన తర్వాత యాక్టింగ్ సైడ్లో కూడా వచ్చి ఎన్నో వెబ్ సిరీస్లు చేసుకుంటూ షూట్స్ చేసుకుంటూ మనందరినీ ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న నైనిక ఈరోజు మన గెస్ట్ అనమాట. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నైనిక. హాయ్ ఫైనలీ అయిపోయింది, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది. హాయ్ సో బంగారమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. ఈరోజు థ్యాంక్ ఇంకా యూ. బర్త్డే మేము ఇంటర్వ్యూ చేసే టైంకి ఇది ఎప్పుడు టెలికాస్ట్ అయ్యేదో తెలియదు, బట్ టుడే ఈజ్ హర్ బర్త్డే. సో ఎలా ఉంది బర్త్డే, ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? కొంచెం ఇప్పుడు టెన్షన్గా దాకా ఉంది ఏం కదా. చేయలేదు. ఆ, మీరు ఇది ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చూడాలి. అందరూ వస్తున్నారు ఇంటికి. సెలబ్రేషన్స్ యా ఇంట్లో సెలబ్రేషన్స్ ఇంకా సెలబ్రేషన్స్. అంతే. ఇంట్లోనే నాకు ఇంకా పెద్ద పార్టీలు అంటే నచ్చవు. ఇంట్లో కోజీగా అందరు నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే, నా ఫ్యామిలీ ఉంటే నాకు చాలు. వాట్ ఈస్ యువర్ బెస్ట్ బర్త్డే గిఫ్ట్? ఐ థింక్ టిల్ నౌ నాకు ఏమైనా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అయితే రాలేదు. ఇదేమో నీ బర్త్డే కొంచెం లేట్గా వస్తే బాగుంది అనిపించిందా ఈసారి? లేదు అంటే నాకు ఇలా అంటే సెలబ్రేషన్ వేరే చోట చేసుకోవచ్చు కదా. నో, నాకు ఇంట్లోనే చేయాలి. నాకు మమ్మీ కావాలి నా బర్త్డే అంటే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు బిగ్ బాస్ అని. ఎలా ఉంది లైఫ్, ఎలా ఎలా నడుస్తుంది? నడుస్తుంది అలా లైఫ్. ఐ థింక్ ఆన్ పర్సనల్ లెవెల్స్ లైఫ్ హ్యాస్ బిన్ బెటర్. చాలా బాగుంది ఇప్పుడు లైఫ్. అలా ఒక పీస్ఫుల్గా ఉంది ఎవ్రీ డే. అంటే నేను హ్యాపీగా ఐ వేకప్ వెరీ హ్యాపీ అండ్ నా డేని ఇలా సర్వైవ్ చేస్తూ ఉంటాను. కెరీర్ వైజ్ ఆల్సో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కానీ ఐ థింక్ మెల్లిగా నా గోల్ దగ్గరికి నేను అవుతున్నాను. సో ఐ థింక్ దట్స్ ఎనఫ్ ఫర్ మీ. కాదు, యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ గోల్? అంటే బేసిక్గా డీలో డాన్సర్స్ని ఎవరిని అడిగినా కూడా, డాన్స్ చేసే వాళ్ళని కానీ కొరియోగ్రాఫర్స్ని ఎవరిని అడిగినా కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి, సినిమాలకి కొరియోగ్రఫీ చేయాలి ఇట్లా అనుకుంటారు. బట్ నీ సైడ్కి వచ్చేసరికి కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసావు ఎందుకు? నేను యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనమాట. సో ఇప్పుడు నాకు డాన్సింగ్ కూడా ఒక పర్ఫార్మర్ లాగా ఉంటాను, కానీ ఐ డోంట్ వాంట్ టు బి అ కొరియోగ్రాఫర్. ఆబ్వియస్లీ ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ కొన్ని ఫిల్మ్స్కి మూవీస్కి. అదే నా ప్యాషన్ అనుకోవచ్చు. అది ఆబ్వియస్లీ అన్ని కెరీర్ పాత్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ ఎట్ ది ఎండ్ మై గోల్ ఈజ్ నాట్ దట్. నాకు ఒక కొరియోగ్రాఫర్లా అయితే అవ్వాలని అస్సలు లేదు. కాకపోతే మై మదర్ హ్యాస్ ఆల్వేస్ డ్రీమ్ దట్ నువ్వు కెమెరాలో ఉండాలి, నేను నిన్ను చూడాలి. అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఏదైనా సరే, నేను డాన్స్ అంటే డాన్స్, యాక్టింగ్ అంటే యాక్టింగ్. తో నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అది ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అండ్ ఆల్సో ఐ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నేను నన్ను స్క్రీన్లో చూసుకుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఐ థింక్ కెమెరాలో కనిపిస్తున్నాను, నాకు అది చాలు. సో యాక్టింగ్ ఎందుకు వచ్చానంటే అది స్టార్టింగ్ నుంచి ఇట్ వాజ్ అ ఆప్షన్. ఐ మీన్ ఇక్కడ ఇది నా గోల్, యాక్టింగ్ అయితే చేయాలి తప్పదు. బట్ యాక్టింగ్ గోలా డాన్సర్? రెండు యాక్చువల్లీ. ఓన్లీ స్క్రీన్ మీద కనిపించాలి. స్క్రీన్ మీద కనిపించాలి. డాన్సింగ్ కూడా ఎందుకంటే ఒక పర్ఫార్మర్ లాగా కనిపించాలి. కొరియోగ్రాఫర్ అయితే అస్సలు వద్దు. నాకు ఆ ఫీల్డ్లో వెళ్ళాలని లేదు. సో బేసికలీ నేను హైదరాబాద్ వచ్చిన టైంలో కూడా నాకు ఒక కాస్టింగ్ క్రూ వాళ్ళు కాల్ చేసి వీ విల్ మీకు యాక్టింగ్లో వీ విల్ గివ్ యూ ట్రైనింగ్. మీరు నవరసాజ్ అవన్నీ ట్రైనింగ్ అయింది నాది. 10-12 days ట్రైనింగ్ అయింది. షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వీ మేడ్ షార్ట్ ఫిల్మ్స్తో. దానివల్ల నేను వచ్చిన హైదరాబాద్కి. కరెక్ట్గా ఆ 9th day ఏదో ఉందో ఆ రోజు శశి మాస్టర్ కాల్ చేసి, నేను ఇంకా డీ ఆడిషన్స్ అవుతున్నాయి, ఐ వాంట్ యూ టు బి మై కంటెస్టెంట్, రేపే ఆడిషన్ ఉంది, నువ్వు రావాలి ఇప్పుడు ప్రాక్టీస్కి. సో అది డే అండ్ నైట్ షూట్ చేసేది కూడా ఐ వాజ్ లైక్ ఓకే, డీని వదలొద్దు, డీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ ఆఫ్ కోర్స్ అప్పటికి నా యాక్టింగ్లో అంతా మరి నాకు ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్ యాక్టింగ్, కానీ డాన్సర్ నేను చిన్నప్పటి నుంచి. సో ఐ వెంట్ టు డీ అండ్ దెన్ అగైన్ డీలో ఫేమ్ వచ్చాక కూడా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో వెన్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మీ యాజ్ అన్ యాక్టర్, ఓకే షీ కెన్ డూ యాక్టింగ్. సో అప్పుడు నేను నమ్మిన లైక్ చలో యాక్టింగ్ కూడా చేద్దాము. యూ నెవర్ నో వాట్ విల్ హిట్ కదా లైఫ్లో. అసలు ఏది మీకు సక్సెస్ ఇస్తుంది, యూ నెవర్ నో. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మేబీ ఐ విల్ బీ సక్సెస్ఫుల్ యాజ్ అన్ యాక్టర్. యాజ్ అన్ డాన్సర్ కూడా తెలీదు, మేబీ తర్వాత నేను కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. కానీ నేనున్న ఏజ్లో ఐ కెన్ హసిల్. ఒక్క రోజులో నేను ఇన్ఫ్లుయెన్సింగ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు. నా ఏజ్ అది. ఇప్పుడు చేయకపోతే తర్వాత చేయలేను. అందుకే
కానీ ఒక దాంట్లో మనం ఆల్రెడీ ఫేమ్ వచ్చేసిన తర్వాత డీలో వేరే కంటెస్టెంట్స్కి రానంత ఫేమ్ నైనికాకి వచ్చింది. వచ్చినప్పుడు అటు సైడే కంటిన్యూ చేస్తే మేబీ దాంట్లోనే ఇంకా హైట్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా. వై డోంట్ యు ట్రై దట్ వే అని నా క్వశ్చన్. ఎందుకు ట్రై చేయలేదంటే, ఎందుకంటే నాకు ఇటు సైడ్ ఇటు కూడా సైడ్ ఇంట్రెస్ట్ ఫేమ్ ఉంది. వచ్చింది. ఉమ్, నాకొచ్చింది. ఐ గాట్ దట్ అప్రిసియేషన్. రీసెంట్‌గా ఐ డిడ్ దిస్ వెబ్ సిరీస్. దానికి ఐ థింక్ ఇట్ వాస్ లైక్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్. పీపుల్‌కి అర్థమైంది. ఓకే, నేను ఐ కెన్ ఆల్సో యాక్ట్. Hmm. అండ్ ఐఎమ్ డూయింగ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆల్సో. కాంట్ project? సే ఇట్స్ అ మూవీ. ఓకే. అండ్ అది వస్తది. ఇంకా పీపుల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. ఎవరు బట్ హీరో? I can't. So I also మంచి auditioned క్యారెక్టర్ for. పడిందా లేదా మంచి సినిమాలో ఒక రోల్ No, పడిందా? it's a మంచి క్యారెక్టర్. ఇట్స్ Okay. ఆల్మోస్ట్ అ లీడ్. సో ఆ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే, ఇట్స్ నాట్ అ హీరోయిన్ క్యారెక్టర్, ఇట్స్ అన్ యాక్టింగ్ రోల్. Hmm. సో యాక్టింగ్ ఇంపాక్ట్ వస్తుంది దానికి, విచ్ ఈస్ వై అగైన్ ఐ సెడ్ ఎస్ టు ద క్యారెక్టర్. అండ్ కొన్ని ఐ మెట్ అ ఫ్యూ వెరీ బిగ్ డైరెక్టర్స్ ఫర్ ఆడిషన్స్ అనమాట. కొన్ని మూవీస్కి ఆడిషన్స్కి వెళ్తే దే వర్ లైక్, నేను ఇంకా యూ హ్యావ్, కొంతమందికి దే హ్యావ్ ఎక్స్ప్రెసివ్, ఐ డోంట్ నో, దేర్ సంథింగ్ ఇన్ మై ఐస్. దే లైక్, యూ హ్యావ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్ ఇట్ కరెక్ట్లీ. అండ్ దేవర్, వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్ వచ్చాక చెప్తే ట్రై చేయొచ్చు నేనక, మీరు గట్టిగా ఇఫ్ యూ కీప్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ తో యూ క్యాన్ బీ దేర్ వెర్ యూ వాంట్ టు, అలా చెప్పగానే కొంచెం నమ్మకం వస్తుంది. సో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో ఇప్పుడు? చేతిలో ఎప్పుడు ఒక 3 ఉన్నాయి. 3 ప్రాజెక్ట్స్. యా, నాట్ ఎవ్రీథింగ్ ఈస్ బిగ్, మూవీసా బట్ లేదంటే వెబ్ సిరీస్? there is one web series, there is one movie, and there is one web series of my own, which I am planning since 2 years నుంచి. అది ప్లాన్లో ఉంది. బట్ అది అవుతూ ఆగిపోతుంది. బట్ మేబీ ఆఫ్టర్ దిస్ బిగ్ హ్యూజ్ స్టెప్ అది కుదురుతుంది. సో ఎవరు ఇన్స్పిరేషన్ నీకు లైఫ్లో? నోబడీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట. సో చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా ఉండే అంటే, నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి, యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు. మమ్మీ కూడా మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు. మీ అండ్ మదర్ యూస్ టు లివ్ అంతే, నేను మమ్మీ ఇంట్లో. మమ్మీ పొద్దున్న వెళ్ళి షీ యూస్ టు గో టు హర్ సలాన్, నేను స్కూల్కి వెళ్ళడం, వచ్చి నేనే ట్యూషన్స్కి వెళ్ళడం, డాన్స్ క్లాస్కి వెళ్ళడం, ఇదే కంటిన్యూ, అంటే ఇదే షెడ్యూల్ ఉండేది. సో ఐ వోంట్ సే దట్ ఐ హ్యావ్ సీన్ లగ్జరియస్ లైఫ్ ఆర్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఈవెన్ నౌ. తో ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్ నాకు ఉంటే చాలు. ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలు ఏం లేదు, కానీ నాకు సరిపోయేంత నేను డబ్బులు సంపాదించుకుంటే, నాకు నచ్చిన పని నేను చేసుకుంటే, మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకు అది చాలు. అండ్ నౌ దట్ ఐ మీన్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ ఇస్ సో ఎక్స్పెన్సివ్, కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ. నేను అది ఐఎమ్ ఏబుల్ టు లివ్ హియర్, దట్ టు మంచిగా ఉన్నా నేను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చెప్పడానికి ఐఎమ్ ఎర్నింగ్ నైస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్, మమ్మీకి ఒక సలోన్ ఉంది. సో అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే, డెస్టినీలో ఏదో ఒకటి ఉంది కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే ఉంది. అండ్ ఐఎమ్ లైక్, నేను ఎంతైనా స్ట్రగుల్ చేస్తాను. స్ట్రగల్కి ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ ఆఫ్, లైక్ ఓకే ఫైన్, స్ట్రగలే కదా, చేయాలి, తప్పదు. అండ్ లైక్ నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే పలానా యాక్టర్ ఒక ఫేవరెట్ ఉంటారు, వాళ్ళని చూసి మనం కూడా సినిమాలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అట్లా ఎవరు? సాయి పల్లవి గారు. ఐ లవ్ హర్. Hmm. అంటే ఆమె చేసిన మూవీస్కి అన్నిటికీ ఒక సీక్వెల్ అని రెడీ చేస్తే నేను అన్నీ చేసేస్తాను. ఆమె ఎలా చేసింది సేమ్ అలా. ఐ హ్యావ్ నో కామ్స్ ఇన్ ఎక్సెప్టింగ్ దట్, అలా ఉంటే నాకు చాలు. తను కూడా సేమ్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్ అయింది. అంటే షీఈస్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ ఎన్ డాన్సర్ ఆల్సో ఇన్ ఎవ్రీ మూవీ. శ్యామ్ సింగారాయ్లో ఐ థింక్ అలా ఒక సాంగ్ నా జీవితంకి నాకు వస్తే ఐ థింక్ ఎనఫ్, చాలు నాకు అది. ఆమెకి ద ఆడియన్స్ రెస్పెక్ట్స్ హర్ ఇన్ సమ్ అదర్ వే. అండ్ ఐ థింక్ షీఈస్ మ్యాజికల్. బట్ అలాంటి పర్ఫార్మెన్స్ చాలా డీలో చూస్తాం ఆల్రెడీ. డీలో అలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు నేను. ఇట్ ఈస్ సో ఉన్నాయి, కానీ ఒక సినిమాలో చూడడం వేరు, ఫోన్లో యూట్యూబ్లో చూడడం వేరు. సో వాట్ ఇస్ ద టఫెస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వు చేసిన? ద పర్ఫార్మెన్స్ ఐ డిడ్ ఫర్ మై మదర్. మమ్మీకి ఒక ట్రిబ్యూట్ చేసి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన, అది దట్ వాజ్, నాకు శశి మాస్టర్ ఇలా ఫ్రీడమ్ ఇచ్చేసారు. దిస్ ఈస్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఫర్ యువర్ మదర్, నీ లైఫ్ స్టోరీ ఇది, సో నీకేం డైలాగ్స్ కావాలి, నువ్వు అందరితో మాట్లాడు, ద పర్సన్ రైటర్తో కూర్చో,
సాంగ్ డిస్కస్ చేయి. సో ఇట్ వాజ్ లైక్ దట్ పర్ఫార్మెన్స్ ఈజ్ లైక్ మై లైఫ్. నా లైఫ్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో ఉంది. అండ్ మమ్మీ ముందు అదే పర్ఫామ్ చేసిన. అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్. డీలో యూ నెవర్ పర్ఫార్మ్ సోలో, గ్రూప్తోనే చేయాలి. కానీ దాట్ వాజ్ వన్ సింగిల్ సోలో. ఎవ్రీబడి వాజ్ వరీ దట్ ఇంత కాన్సెప్ట్ ఉంది, అవుతుందా లేదా. బట్ వీ మేడ్ షూర్ దట్ డాన్సింగ్ కూడా ఉంది, స్టోరీ కూడా ఉంది, కనెక్ట్ కూడా అవుతారు ఆడియన్స్. దాట్ వాజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మై మోస్ట్ డిఫికల్ట్ కూడా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేసాం ట్రయింగ్, మమ్మీని చూడొద్దు, మమ్మీని చూస్తే ఏడుస్తావు. అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను మమ్మీని చూసేసా అండ్ ఏడ్చి నేను కూర్చున్నాను, స్టెప్ చేయట్లే, కూర్చున్నాను ఇక్కడ. చేయాలి, సాంగ్ ఇంకా అవ్వలేదు. దెన్ లైక్ ఓకే డాన్స్ చేయాలి, మళ్ళీ చేసా. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్.